హాయ్ వెల్కమ్ టు కొలుగూరి 24/7 న్యూస్ టీవీ. నేను శ్రవణ్ కుమార్ బిర్లాపాటి, ఫిలిం అండ్ పొలిటికల్ అనలిస్ట్. మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం సినిమాలు ఇట్టా ఫ్లాపా అని. రకరకాల మనుషులు ఫ్లాపాను లేదు బాగలేదని చెప్తుంటే సినిమా టీం మాత్రం సూపర్ డూపర్ హిట్ అని అనుకుంటూ ఉంటారు, చెప్తూ ఉంటారు. ఇక్కడ పెద్ద సినిమాకు తన నిర్మాత ఏకంగా తన సినిమా మొదటి రోజే ఫ్లాప్ వచ్చిందని తనకు తానుగా అంగీకరిస్తున్న వైనం చూస్తే కొంచెం దిగ్భ్రాంతి గురి కావచ్చు మనం. ఎందుకంటే ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం. ఫస్ట్ డే చాలా కొంచెం నెగిటివిటీ వచ్చిన తెలుగు రాష్ట్ర ప్రజలు, తెలుగు ప్రేక్షకులు రెండు భుజాల మీద తీసుకుని ఈ సినిమాని ముందుకు తీసుకెళ్లారు. ఇవాళ 19 రోజులైనా కానీ థియేటర్లో అంటే మొదటి రోజే డిబేట్ టాక్ వచ్చిందని చెప్పి అంటారు, కాకపోతే నెగిటివ్ టాక్ అంటారు, కానీ ఫ్లాప్ టాకే వచ్చిందని చెప్పి ఏకంగా నిర్మాత ఒప్పుకుంటున్నాడు. వాస్తవానికి పెద్ద అయితే మనం డిస్కషన్ కూడా చేసాం, కలెక్షన్స్ బ్రేక్ ఈవెన్ దగ్గరగా ఉన్నాయని. అంటే పెట్టుబడి వచ్చేలా ఉంది కానీ లాభాలకు సంగతి దేవుడు ఎరుగని సంగతిగా ఉంది. అయితే కొంతమంది కొన్ని ఏరియా డిస్ట్రిబ్యూటర్ నష్టపోయామని చెప్పి కూడా సోషల్ మీడియా ఎక్కి వాపోతున్న వైనం. మొత్తం మీద పెద్ద చిత్రం హిట్టా ఫ్లాపా, లాభమా నష్టమా అంటే ఈ ప్రశ్నలకు సమాధానం ఎవరు చెప్పాలి? టీం చెప్పాలి. టీమే స్వయంగా ఒప్పుకుంటుంది. టీమే ఏకంగా నిర్మాతనే సతీష్ గారు ఏకంగా సినిమా నెగిటివ్ టాక్ వచ్చిందని చెప్పుకుంటున్నాడు. అయితే ఆ తర్వాత పికప్ అందుకుంది, సక్సెస్ అయిందని చెప్తాను. సక్సెస్ మీట్ కూడా పెడతా ఉన్నారు. మొత్తం మీద నేను మొదటి రోజే సినిమా రివ్యూ రోజే చెప్పాను, సినిమా అట్టర్ ఫ్లాప్ కాదు, నెగిటివ్ రిపోర్ట్స్ లేవు, సినిమా యావరేజ్గా నడుస్తూ స్లోగా వెళ్తుంది అని చెప్పాను. అనుకున్న ప్రకారమే నేను ఏదైతే చెప్పానో అదే పెద్ద చిత్రం విషయంలో జరుగుతూ ఉంది. సినిమా సూపర్ డూపర్ హిట్ కాదు, అట్టర్ ఫ్లాప్ కాదు, అలా కామ్ గోయింగ్గా వెళ్తుంది. దీనికి అన్నిటికీ కారణం ఏంటంటే సినిమా హైప్ పెంచడం ఒకటి, రెండవది సినిమా క్యారెక్టర్ విషయంలో హీరో కథానాయకుడిని భారం ఎక్కువ పెట్టారు ఆయన మీద. అంటే ఆయన ఏదో స్పోర్ట్స్ అని, రన్నర్ అని, అదని కలగాపులగం చేసేసి ఒక కామ్ గోయింగ్ వెళ్ళాల్సినటువంటి సబ్జెక్టుని మిక్స్డ్ చేసేసి అన్ని రంగాల్లో ఉండాలి, అది ఉండాలి, ఈ ఎలిమెంట్ ఉండాలి, ఆ ఎలిమెంట్ ఉండాలి అని చెప్పి ఒక కలగురు గంపలా తయారు చేసి హీరోని కన్ఫ్యూజ్లోకి నెట్టేసి ప్రేక్షకుడు చూస్తున్నప్పుడు హీరోని ఒక స్పోర్ట్స్ అంటే క్రికెటర్గా చూడాలన్నా, రన్నర్గా చూడాలన్నా, బాక్సర్గా చూడాలన్నా, హీరోయిన్ లవర్గా చూడాలన్నా, ఏం చూడాలో అర్థం కావాలంటే మనం ఒకటి సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకుడు ఖచ్చితంగా ఒక ఊహించుకుని వెళ్తాడు. నేను డే 1 చెప్తా ఉంటాను, సినిమాకు వచ్చే ప్రతి ప్రేక్షకుడు తాను ఒకటి ఇమాజినేషన్లో ఉంటాడు. సినిమా అంటే బయట పబ్లిసిటీ కానీ, గ్లిమ్స్ కానీ రకరకాలు చూసి తను ఒక ఎస్టిమేషన్ తోటి థియేటర్లో కూర్చుంటాడు. అంటే నేను ఇది కావాలి, నాకు ఇది కావాలి, ఇలా ఉంటుంది అని ఒక సినిమా ఎక్స్పెక్ట్ చేసి వస్తాడంటే ఇలా అద్భుతమైన సంభ్రమాచారానికి గురి చేసే సన్నివేశాలు ఉంటాయి, ఒళ్ళు గగురుపాటు చేసేటువంటి యుద్ధ సన్నివేశాలు ఉంటాయి, ఫైటింగ్స్ ఉంటాయి, రొమాన్స్ ఉంటుంది. ఇట్లా రకరకాలు అనుకుంటూ సినిమా చూస్తున్నది చెప్పి దేనికి ఎప్పటికప్పుడు సీన్ బై సీన్ ఒక ఎస్టిమేషన్ వేస్తుంటారు. మంచిగా అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. హీరోయిన్ కష్టాల్లో ఉండి రేపు గురవుతుంటే హీరో వచ్చి రక్షిస్తాడు, అందరికి తెలిసిన విషయమే. కానీ ఆ హీరోయిన్ రేపు గురవుతుంటే హీరో ఎట్లా వస్తాడా రాడా, ఎట్లా వస్తాడు అంటే బండి మీద వస్తాడా, బైక్ మీద వస్తాడా, లేదంటే రైలు వేసుకుని పరిగెత్తుకుంటూ వస్తాడు, ఏదేదో అనుకుంటాం. సడన్గా వచ్చాడా అంటే వస్తాడని మనకు తెలుసు, అయినా ఎట్లా వస్తాడు, ఏం చేస్తాడు అనేది ఒక ఆసక్తికరంగా చూస్తూ ఉంటాం. మనం అనుకుంది జరగగానే ఈలలేస్తాం, లేదా ఆనందపడతాం. మనం అనుకుంది కాకపోతే ముఖంలో డల్నెస్ వస్తూ ఉంటుంది. అంటే మనకు ఎక్స్పెక్టేషన్ చాలా దూరంగా ఉన్నప్పుడు సినిమా మీద సీన్ బై సీన్ అవి పెరుగుతూ ఉంటే బోర్గా ఫీల్ అవుతాడు ప్రేక్షకుడు. అప్పుడు సినిమా తెరకు తాను డిస్కనెక్ట్ అయిపోగానే బోర్ వచ్చినట్టుగా ఫీల్ అవుతాడు. సో దాంతో మీటిగా 2-3 సీన్ల తర్వాత ఎక్కువగా అదే డిస్కనెక్టివిటీ ఉంటే మాత్రం వాళ్ళు లేచి థియేటర్ నుంచి బయటికి వెళ్ళిపోతారు. లేదు ఇంకొక సీన్లో కట్టుబడేసామనుకోండి, మళ్ళీ లాక్కొచ్చాం అంటే పిల్లగాడు వెళ్తుంటే తీసుకొచ్చి కట్టేసినట్టుగా. ఇది సినిమా నర్వ్స్ అంటే మనం సినిమా పల్స్ గురించి చెప్పాలి అంటే అట్లా ప్రేక్షకుడికి వెళ్ళినప్పుడు సినిమా ఎక్స్పెక్టేషన్తో వెళ్తాడు. ఇలా నా హీరో ఉండాలనుకుంటాడు. కానీ అక్కడికి వెళ్ళినాక ఆ హీరో క్యారెక్టరేషన్ అంతా కూడా పాటల్లో చూస్తే సూపర్ డూపర్ 2050లో ఉన్నట్టుగా ఉంటారు. ఇక్కడ కథ 1990గా ఉంటుంది. అక్కడ చూస్తేనేమో హీరోకు సింక్రనైజేషన్ వేరేలా ఉంటుంది, స్పోర్ట్స్ అంటాడు, డార్క్నెస్ ఉంటుంది. ఇవన్నీ కూడా కలగాపుకలం
బుచ్చిబాబు గారు చేసినటువంటి ఆ మిక్స్డ్ కిచిడి కాస్త రివర్స్ అయిందనే చెప్పాలి. మొత్తం మీద నేను చెప్పేది కాదు, స్వయంగా ప్రొడ్యూసర్ కూడా ఇండైరెక్ట్గా చెప్పేసుకున్నాడు. ఇది విషయం, పెద్ద చిత్రం తాలూకు విషయం. ఫస్ట్ డే